పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది. వరి ఎంత ముఖ్యమైనది, అదేవిధంగా ఆక్వా రైతులు కూడా ఇక్కడ ఎంతో ప్రాముఖ్యం. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఇతర దేశంలో జరుగుతున్న యుద్ధాల ఎఫెక్ట్ ఏమైనా దీని మీద పడుతుందా, ఇదే విషయంతో మనతో మాట్లాడిన ప్రస్తుతం ఆక్వా రైతు ఉన్నారు. సార్ నమస్తే. సార్ మీ పేరండి? నా పేరు నారాయణ అండి. సార్ ఎలా ఉంది సార్, అంటే ప్రస్తుతం ఇప్పుడు మనకి ఏమన్నా యుద్ధాల వల్ల కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల ఇక్కడ ఫీడ్ కానీ అదేవిధంగా ఎక్స్పోర్ట్కి ఇక్కడ రొయ్యల రేట్లు ఏమైనా తగ్గుదల ఏమైనా పట్టిందంట? ముందుగా ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి మరియు యాజమాన్యానికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ రైతు యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మీరు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఎలాగంటే ఈ ఆక్వా రంగం మరీ దయనీయంగా తయారైంది. సరిగ్గా పంట వచ్చేసరికి ఎక్స్పోర్టర్స్ అందరూ సిండికేట్ అయిపోయి వాళ్ళు అన్న రేటుకి సరుకు కొనటం, అలా లేకపోతే మేము సరుకు కొనం అంటాం, వాళ్ళు పెట్టిన రేటుకి రైతు ఇవ్వటం, 4 నెలలు 5 నెలల పాటు చెరుగొట్లు పడుకుని పంట పండించిన రైతుకి అడిగిన రేటుకి ఇవ్వాల్సి వస్తుందండి. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టట్లేదు. సరే దీనివల్ల మన పశ్చిమ గోదావరి జిల్లా, మా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం చాలా ముఖ్యమైంది. దీనివల్ల మన రాష్ట్రానికి కూడా విదేశీ మార్కెట్ ద్రవ్యం ఎక్కువగా వస్తుంది. అయినా కూడా గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టట్లేదు. సరే ఏదో సాగు చూపిస్తున్నారు. సరిగ్గా పంట పండేటప్పటికి ఏదో సాగు చూపించి ఆయన కాడికి దోచుకుని రైతు రక్తాన్ని పీల్చేస్తున్నారు. ఇది మెయిన్ సిండికేట్ అయిపోయి సిండికేట్ వ్యవస్థ. మేత కొట్లా ఉండే, మేత ఫ్యాక్టరీలా ఉండే, ఈ కొనుగోలుదారులా ఉండే, అందరూ కూడా సిండికేట్ అయిపోయి రైతును దోచుకుంటున్నారండి మెయిన్. సార్ అటు చూసుకుంటే ఇప్పుడు సిండికేట్లు కాకుండా ఏదైతే ఇప్పుడు మీకు చెరువు ఉంది సార్, మీరు ఒక రైతు డైరెక్ట్గా అమ్ముకునే అవకాశం ఏమి ఉండదు అంటారా? ఇది ఎలా? ఆ అవకాశాన్ని గవర్నమెంట్ కోల్డ్ స్టోరేజ్లు పెట్టి అవకాశం ఇవ్వాలండి. కానీ ఆ గవర్నమెంట్ ఆ రూట్లో ఆలోచించట్లేదు. పోతే రైతే పోతాడు ఏంట్లే అన్నట్టుగా గవర్నమెంట్ వారు కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటున్నారండి. గతంతో పోల్చుకుంటే అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం నుండి అప్పుడున్న ఫీడ్ రేట్లకి ఇప్పుడు తేడా ఉందా? అంటే ఫీడ్ కూడా చాలామందికి లోటుబాట్లు వచ్చేసి అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఫీడ్ రేట్లు తేడా ఏమీ లేదండి, పెరుగుతుంది తప్ప తగ్గటం లేదండి. ఎప్పుడు ఫీడ్ రేటు పెరుగుతూనే ఉంటుంది తప్పకుండా ₹1 తగ్గించరు. అదే రొయ్య అనుకోండి, సరిగ్గా టైం వచ్చేటప్పటికి సిండికేట్ అయిపోయి అవసరమైతే కేజీకి 40 నుంచి 50 రూపాయలు కొట్టేస్తారండి. మరి అది పెంచమని అడిగేవారు ఎవరు ఉండరండి. ఈ మేత అంటారా, ఇంక సచ్చినట్టు తెచ్చుకోవాలండి. ఆడు ఏ రేటుకి అమ్మినా సచ్చినట్టు తెచ్చుకోవాలి. కానీ రైతు అమ్మితే సచ్చినట్టు తగ్గించి ఇవ్వాలండి. అది దీనమైన స్థితి, ఒక రైతు యొక్క దీనమైన స్థితి అది. సార్ చూసుకుంటే అంటే వ్యవసాయం చూసుకుంటే సంవత్సరానికి ఇన్ని పంటలను ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఆక్వా రంగంలో ఇప్పుడు ఏదైనా చెరువు వేస్తే ఒక పిల్ల వేసిన కానుండి అది పట్టుబడి పట్టే వరకు ఎన్ని నెలలు పడుతుంది? అలా సంవత్సరానికి ఎన్నిసార్లు వేయవచ్చు? సార్ ఇది గ్యారంటీ లేని పంట అండి. వేసవకాలం ఒకటే గ్యారంటీ పంట. సరిగ్గా వేసవకాలం పంట వచ్చేటప్పటికి సిండికేట్ అయిపోయి రేట్లు తొక్కేస్తారండి. ఉన్న మన వింటర్ సీజన్లోనే రైన్ సీజన్లోనే కూడా ఇది గ్యారంటీ కాదండి. పంట వరి టైపు కాదండి, గ్యారంటీ కాదు. మన సమ్మర్లోనే గ్యారంటీ అనుకుంటే కనుక ఈ గ్యారంటీ వచ్చేటప్పటికి రేట్లు తొక్కేస్తున్నారండి. ఇది చాలా దారుణం అనమాట అండి. గవర్నమెంట్ వారు దృష్టి పెడితేనే కానీ ఇది సమస్య పరిష్కారం అవ్వదండి. సార్ చూసుకుంటే అంటే వరి వేస్తే రైతుకి అందులో లోటుపాట్లు ఉండకపోవచ్చు, అంటే వాతావరణం ఎఫెక్ట్ వల్ల తప్ప అది నష్టం రావడం మ్యాక్సిమం జరగదు. ఒకవేళ నిజంగా వరి రైతు ఉన్నాడంటే అతనికి ప్రాబ్లం అనేది ప్రకృతి పరంగానే జరుగుతుంది సార్. కానీ ఏదైతే మీరు ఆక్వా రంగంలో ఉన్నారో ఈ రొయ్య వేసామంటే అది 50-50 ఛాన్సెస్ ఇప్పుడు కూడా. అయినా సరే ఎందుకు ఆ రంగాన్ని వదలకుండా మీలాంటి రైతులందరూ కూడా ఇంకా ఆక్వా రైతుని నమ్ముకుని ఉంటారు కదా. అంటే ఇప్పుడు రేట్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా లోటుపాట్లు వచ్చినా సరే ఇంకా మళ్ళీ అదే వేయాలనుకుంటారు తప్ప నష్టం వచ్చినా లాభం వచ్చినా వేరే దానికి ఎందుకు వెళ్ళకపోవడానికి వాళ్ళ రీజన్ ఏంటంటారు? ఇప్పుడు రీజన్ అంటూ ఏముందండి, సంవత్సరంలో ఒక క్రాప్ వచ్చినా కనీసం అప్పులు తీరుతాయన్న ఆశ. ఆ ఆశతోటి మానవుడు ఆశాజీవి, రైతు ఆశాజీవి. ఆ ఆశతోటి ఇవాళ కాకపోతే ఈ క్రాప్ కాకపోతే ఇంకో క్రాప్ కాకపోతే ఇంకో క్రాపు అని ఆశతో చేయటం తప్పండి. ఇది నా ఉద్దేశ ప్రకారం ఆక్వా రైతులు 99% లాస్లోనే ఉన్నారండి ఎవరు చూసినా. కానీ ఎవరు బయట పెట్టుకోరండి, అంతే.
ఒక్కడో 1% 2% డబ్బులు కనిపించి తప్ప ఒకవేళ వచ్చిన ఈ కూలీలకి మేతలకే ఈ కరెంటు ఛార్జీలు జనరేటర్ల ఖర్చులు ఇవన్నీ తీస్తుంటే రైతుకి మిగిలిది ఏమీ ఉండట్లేదండి. కాకపోతే ఏమి చేయలేక చేయటం అంతేనండి. సరే ఇప్పుడు చూసుకుంటే ప్రతి దానికి కూడా అంటే ఆ పెట్రోలు డీజిల్ లేకపోతే గ్యాస్ నిత్యావసర సరుకులు ఏది అయినా రేటు పెరిగింది లేకపోతే ఏదైనా లోటుపాట్లు వచ్చిందంటే ఇతర దేశాల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఆక్వా రంగానికి కూడా తగ్గుదల అంటే నష్టం రావడానికి గల కాలం ఆ యుద్ధం అని అంటారు. యుద్ధం అంటే ఎంతో కొంత దాని ఇన్ఫెక్ట్ ఉండొచ్చు కానండి, మరీ ఎంత యుద్ధం వచ్చినంత మాత్రాన తింటం మానేరు కదండి రొయ్యలు. ఏంటి సాకు ఒక ఎక్స్పోర్టరు దాన్ని ఒక సాకుగా చూపించుకుని దోసేయడానికి అండి ఇది ఒక మార్గం అంతే తప్ప ఆ యుద్ధం ఎఫెక్ట్ కానీ ఇంకోటి కానీ ఏదో ఉండొచ్చు, 1% 2% ఉండొచ్చు తప్పగానండి. ఓన్లీ దాన్ని సాకుగా చూపించుకుని దోసేయడానికండి కేవలం అంతేనండి. సార్ ఇప్పుడు పిల్ల వేసిన కానీ నుండి ఆ ఎదుగుదలకి పట్టుబడి ఎన్ని నెలలు పట్టవచ్చు సార్ మామూలుగా? అంటే మేత కానీ అంటే డైలీ ఎన్నిసార్లు మేత వేయాలి, అదేవిధంగా పట్టుబడికి ఎన్ని నెలలు పట్టవచ్చు? పిల్ల వేసిన కాడి నుంచేనండి రోజుకి ముందు 20 రోజులు కూడా రెండు పూటలు వేస్తారండి మేత. తర్వాత కాడి నుంచి 3 పూటలు 4 పూటలు మేత వేయాలండి. ఇది వరకు క్వాలిటీ ఉన్న సీడ్ వస్తే కనుకండి 90 నుంచి 95 రోజులలో కాపు వచ్చేది. ఇప్పుడు అలాంటిది 120 నుంచి 130 రోజులు కూడా పడుతుందండి. ఎందుకంటే ఓ పక్క సీడ్ క్వాలిటీ లేదు, సరే వాతావరణం ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. అది కూడా వాతావరణం కలిసి వస్తేనే తప్ప ఇది పని అవుతుందండి. చివరిగా మా తరపు నుండి గవర్నమెంట్ కానీ చెప్దాం అనుకుంటున్నారండి ఆక్వా రంగానికి సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఆక్వా రంగం చెప్పదలసింది ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దీని మీద దృష్టి పెట్టి 1-2 సార్లు ఆలోచిస్తే ఏమన్నా రైతు అన్నవాడు గట్టెక్కడానికి అవకాశం ఉంటుందండి. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఆక్వా రైతులు చెప్తుంది. ఇప్పుడు చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా వరి ఎంత ముఖ్యమైనదో ఆక్వా కూడా అంతే ముఖ్యమైనది. దీని మీద డిపెండ్ అయిన ప్రతి రైతు కూడా ఒక పంట పోయినా ఇంకో పంట అయినా చేతికి అందుతున్న ఉద్దేశంతోనే ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఆ ఆక్వా రంగాన్ని అయితే వదలరని చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టి ఫీడ్ ఏదైతే పెంచాలని కంపెనీస్ ఆలోచిస్తున్నాయో అది కూడా ఫీడ్ని తగ్గించే విధంగా చూడాలి. అదేవిధంగా కొనుగోలు విషయంలో కూడా ఆ గవర్నమెంట్ డైరెక్ట్గా ఎటువంటి మధ్యలో పెత్తందారులు ఎవరిని కూడా ఎటువంటి సిండికేట్ అనేది ఎవరు లేకుండా డైరెక్ట్ కంపెనీలే డైరెక్ట్గా కొనే విధంగా చర్యలు అయితే తీసుకుంటే మాకు బాగుంటుందని చెప్పేసి ఆక్వా రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.